ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 27 తేదీ శుక్రవారం తులారాశి వారితో ఒకరు పెద్ద గొడవ పెట్టుకోబోతున్నారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మరి ఇంతకీ జూన్ 27న శుక్రవారం తులారాశి వ్యక్తులతో ఎవరు గొడవ పెట్టుకోబోతున్నారు? ఎందుకు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు? ఎందుకు మీతో వైరం పెట్టుకోవాలని ఆ వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. తులారాశిలో జన్మించిన జాతకులకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి? మీకు గోచర ఫలితాలు ప్రతికూలంగా సూచన చేస్తున్నాయా లేదంటే అనుకూలంగా మారబోతున్నాయా? అసలు పండితులు ఏమని అంటున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు? అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. గ్రహాలకు రాజుగా సూర్య భగవానుడిని పిలుస్తుంటారు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి సంచారం మాత్రమే కాదండి, నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. సూర్య సంచారం కొన్ని రాశుల వారికి రాజయోగాలు కలిగిస్తే మరికొన్ని రాశుల వారికి కష్టాలను, నష్టాలను, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఇక సూర్యుడు కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచారం చేయగా సూర్యుడు ప్రెజెంట్ రోహిణి మొదటి పాదంలోకి ప్రవేశించాడు. అయితే రోహిణి మొదటి పాదంలో సూర్య సంచారం కారణంగా రాబోయే రోజుల్లో తులారాశి వారికి కష్టాలు రాబోతున్నాయి. మీరు కాస్త ధైర్యంగా ఉండాలండి. మీరు ఎందుకంటే కష్టాలు, సుఖాలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ యొక్క జీవితాన్ని ఆస్వాదించామో, కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అయ్యో బాబో కష్టాలు వచ్చేసాయని మీరు అధైర్యపడిపోతే మీ యొక్క నాశనానికి, అదేవిధంగా మీ యొక్క కష్టాలకు అదే పునాది పడుతుంది. లేదు వస్తే రానివ్వండి, ధైర్యంగా ఎదుర్కొంటాం అని మీరు ధీమాగా ఉండండి. ఆ కష్టాలు మిమ్మల్ని జడిసి అవి మిమ్మల్ని దాటుకుంటూ పోతాయండి. ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏది కూడా శాశ్వతం కాదు. సుఖాలు వచ్చినా అవి కంటిన్యూ కావు, కష్టాలు వచ్చినా అవి కంటిన్యూ కావు. గుర్తుపెట్టుకునే సుఖాలన్నా ఎక్కువ రోజులు ఉంటాయి కానీ కష్టాలు అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. కానీ మీరు ఆ యొక్క ధైర్యంతో ఉంటేనే ఆ కష్టాలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక మనం ఈ యొక్క విషయంలోకి వచ్చినట్లయితే రోహిణి నక్షత్రంలో సూర్య సంచారంతో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క తులారాశి జాతకులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. వాటి నుంచి అస్సలు తప్పించుకోలేరు. సమయంలో తులారాశి వ్యక్తులకి వారిపైన నమ్మకం కాస్త సన్నగిల్లుతుంది, అంటే నమ్మకం తగ్గుతుంది. కానీ మీ పైన మీకు నమ్మకం ఉంటే ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే మిమ్మల్ని చూసి భయపడి పారిపోవాల్సిందే. కానీ మనం ధైర్యంగా ఉండాలండి. ఇక పనిచేసే చోట ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక తులారాశి జాతకులు ఈ సమయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు వ్యాపార పరంగా ఎవరైతే ఇప్పటి వరకు లాభాలు వచ్చినాయి కదా, ఈ డబ్బు తీసుకెళ్లి వేరే చోట పెట్టుబడి పెడదామంటే అంతా నష్టపోతారు. మీరు చేతిలో ఉన్న డబ్బును అలాగే ఉంచుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకు చాలా అవసరం పడబోతున్నాయి. అంత కష్టాలే కదా, మీకు అంత ఖర్చులు అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ డబ్బు చాలా అవసరం అవుతుంది. లేదు వేరొక చోట పెట్టుబడి పెడితే ఉన్న డబ్బు పోతుంది. అలాగే ఏదైతే మీరు లాభాలు వస్తాయని ఆశించారో అన్ని నష్టాలు మిగులుతాయి. కాబట్టి చెప్తున్నది ఒక్కసారి, జ్యోతిష్యులు చెప్తున్నది ఒక్కసారి వినండి. ఎందుకంటే పెట్టుబడి ఈ సమయంలో అస్సలు పెట్టద్దు. మరికొద్ది రోజులు ఆగండి. ఆ సమయం మీకు సుఖాలు వచ్చే రోజులు కనబడుతున్నాయి. మీ అదృష్టం ఎప్పుడైతే మారుతుందో ఆ రోజు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి మీరు ఎక్కడైనా సరే మీరు అవకాశాలు ఎటువైపు ఉన్నాయో అప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు కనుక మీరు ఆ విధంగా పెట్టుబడి పెడితే అన్ని విధాలు నష్టపోతారు. గుర్తుపెట్టుకొని తులారాస్తారు. చెప్తున్నది వింటే కనుక మీకు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టిన చోట మీకు లాభాలు వస్తాయి. ఇప్పుడు పెడితే మాత్రం అన్ని నష్టాలే. గుర్తుపెట్టుకోండి. ఇక కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు పండితులండి. ఎందుకంటే కోర్టు కేసులు మీకు తారుమారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ధైర్యంగా ఎదుర్కొంటే ఖచ్చితంగా మీకు ఏదైతే కోరుకుంటారో అందుకు తగ్గట్లు కేసు మీ వైపుకి వస్తుంది.
ఇకపోతే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలండి తులారాశి వారు. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గర మీరు ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ వాటి నుంచి మీరు ఏ విధంగా డాక్టర్ చెప్తున్నారో అవన్నీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల తులారాశి జాతకులు ఇబ్బందులు పడతారండి. ఈ సమయంలో పర్టికులర్గా చెప్పాలంటే విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చదువు మీద దృష్టి కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అసలు మీ యొక్క కాన్సంట్రేషన్ అనేది దెబ్బతీయకుండా పక్కకు మరల్చకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి తులారాశి విద్యార్థులు. ఇక ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. మీరు మీ యొక్క కొలీగ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కాస్త మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు నడిచింది నడిచింది, ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి కాబట్టి అది ఒక్క విషయం మైండ్లో పెట్టుకుని ఎవరితో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఖర్చులు కాస్త మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటే లైఫ్ అనేది బావుంటుందండి. అదేవిధంగా మీరు దాన్ని నెమ్మదిగా మీరు దాన్ని అలవర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఖర్చులు ఇప్పుడే కాదండి ఎప్పటికైనా కంట్రోల్‌లో ఉంటేనే మనం డబ్బును కాస్త సంపాదించుకోగలుగుతాం. ఆదాయం అన్నింటా మనకు వస్తుంది. లేదు అనుకుని మీరు ఉంది కదా అని ఖర్చు పెడితే రాబోయే రోజుల్లో ఏదన్నా ఇటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిస్తారు చెప్పండి? కాబట్టి మీ డబ్బులను ఉన్నప్పుడు మాత్రమే భద్రపరచుకోండి. ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులారాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మీకు మాట ద్వారానండి ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టొచ్చు, ఒక వ్యక్తిని మనం మన వైపు మనం తిప్పుకోవచ్చు. ఎప్పుడైనా మాట అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు ఆకర్షితులు అవుతారు ఎటువంటి వ్యక్తి అయినా సరే. అదేవిధంగా అప్పుడే మనకు చెడిపోతుంది ఏదైనా సరే ఒక మాటలో తేడా ఉంటే. కాబట్టి మీకు ఇబ్బందులు వచ్చి అంటే మీ యొక్క మాట తీరు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇకపోతే తులారాశి వారి జీవితం మీద ఈ సమయంలో చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. ఫలితంగా వారి యొక్క మనస్సు బాగోదు. యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. కెరీర్ గురించి దిగులు ఏర్పడుతుంది. 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నవారు కడుపు నొప్పితో బాధపడతారు. అది విపరీతంగా మిమ్మల్ని చాలా బాధిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావండి ఈ సమయంలో. కాబట్టి ప్రయత్నాలు చేయొద్దు. కొన్ని రోజులు ఆగండి. దీనివల్ల మనసుకు కలత చెందుతుంది. వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, అందుకే మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు. అప్పు కూడా చేయాల్సి వస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాన్ని మీ నుంచి మీరు పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు అయితే లేవండి, ఆశించొద్దు. మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. తులారాశి వారి మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగుండదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇకపోతే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ 27 తేదీ శుక్రవారం తులారాశి వారితో ఒకరు పెద్ద గొడవ పెట్టుకుని నాశనం చేయాలని చూస్తున్నారు. వారు ఎవరు అంటే మీ యొక్క భాగస్వాములు. అవునండి, భాగస్వామ్య వ్యాపారాలు ఇప్పటివరకు వారితో మీరు చాలా వరకు నష్టాలను చూశారండి. ఏంటి నష్టాన్ని మీరు క్వశ్చన్ చేయడం ద్వారా వారు మీతో పెద్ద గొడవ పెట్టుకుని మిమ్మల్ని నాశనం చేయాలని మీకు కంపెనీ నుంచి వెళ్ళిపోతామంటే మిమ్మల్ని బెదిరిస్తారు. ఈ విధంగా మీతో పెద్ద గొడవ పెట్టుకుంటారండి. అదే చిన్నది కాదు, చాలా చిలికి గాలి వల్ల మారుతుందండి. మిమ్మల్ని నాశనం చేస్తామని అదని ఇదని చెప్తూ మీ యొక్క వ్యాపార రహస్యాలన్నీ బయట చెప్పడం వల్ల మీరు అన్ని విధాలు నష్టపోతారు. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అటువంటి వ్యక్తులు వెళ్ళిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు ఎటువంటి నష్టం కూడా జరగదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క దుర్బుద్ధి కారణంగానే ఇదంతా చేసుకుంటున్నారు. మీతో పెద్ద గొడవ పెట్టుకుంటారండి. దానివల్ల వారే నష్టపోతారు. రాబోయే రోజులు వారే తెలుసుకుంటారండి ఆ యొక్క విషయాన్ని. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని నాశనం చేయాలని వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు గుట్టురట్టు చేస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు మీరు మారుస్తూ ఉండాలి. ఏదైనా విషయంలో కానీ ఒకే ప్యాటర్న్లో ఏది ఫాలో అయినా మీకు అన్ని విధాలు నష్టమే జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 20 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.